హలో ఎవ్రీవన్. ఈరోజు స్పెషల్ ఏమిటంటే కరకరలాడే మిరపకాయ బజ్జీ. ఈ మిరపకాయ బజ్జీలోకి మసాలా కొంచెం తీయ పుల్ల ఉండడానికి నేను ఉల్లిగడ్డ ఇంకా చింతపండు వాడుతున్నా. ఇప్పుడు మసాలా ఎలా రెడీ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఉల్లి ముక్కలను వేసి అందులోకి చింతపండు ముద్దను వేసి దాంట్లోకి ఒక చెంచా ధనియాల పొడి, పావు చెంచా జీలకర్ర మెంతుల పొడి, ఒక చెంచా ఉప్పు, 2 చెంచాల నువ్వుల పొడి వేయండి. ఆ తర్వాత ఈ మసాలాను మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ దొడ్డు మిరపకాయలను మంచిగా కట్ చేసి దాంట్లో ఉన్న గింజలను వేరు చేయండి. వేరు చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలాను అందులోకి కట్ చేసిన మిరపకాయలోకి పెట్టండి. ఇప్పుడు ఈ మిరపకాయ బజ్జీలు కరకరలాడాలంటే ఎప్పుడు చేసే విధంగా శనగపిండి వాడకుండా ఈసారి నేను మైదా పిండి వాడుతున్నాను. ఒక బౌల్లోకి మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాము, జీలకర్ర, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కొంచెం నూనె వేసి పిండి మరీ మెత్తగా కాకుండా మంచిగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం ముద్ద చేతిలోకి తీసుకొని చూపిస్తున్న విధంగా సన్నగా అలా ఇలా తిప్పుతూ కొంచెం పొడువుగా చేసుకొని ఆ పిండిని మసాలా పెట్టుకున్న మిరపకాయ బజ్జీ చుట్టూ సన్నగా తిప్పుతూ ఉండండి. లేదా ఈ కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలాగా చేసి చాకుతో సన్నగా స్ట్రిప్స్ కట్ చేసి ఆ స్ట్రిప్స్ని మీరు మిరపకాయ చుట్టూ తిప్పినా సరిపోతుంది. కింద ఇటుదికేమో అందుకోసం కిందకేమో వస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెంక పెట్టి దాంట్లోకి సరిపోయేంత నూనె పోసి నూనె వేడి అయిన వరకు ఆగండి. నూనె కాగిన తర్వాత అందులోకి మెల్లిగా ఈ చుట్టిన మిరపకాయ బజ్జీలను అందులోకి వేయండి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేయిస్తూ ఉండండి. ఆ బజ్జీలు కొంచెం గట్టిగా గోల్డెన్ రెడ్ అయ్యేంత వరకు ఉంచండి. ఇలా అన్ని మిరపకాయ బజ్జీలు నూనెలో వేయించిన తర్వాత మంచి టొమాటోస్ కెచప్ తోటి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి.